కొంచెం వివరంగా చెప్తానండి, తీసుకుంటుంటారు. ఒక బోర్డు ఉంది మేడం. కాలభైరవుడు మేడం, మహారుద్రుడు, జగదాంబాదేవి, ఏకదశలోహం, అష్టలోహాలు ఇవి, భస్మ శివలింగేశ్వరుడు, ఘనశివలింగేశ్వరుడు. ఫోటోలో ఉండేది ఎవరు అన్న? రమణానంద మహర్షి. భరద్వాజ మహర్షి దర్బారు. ఇందులో వచ్చేసి 27 ఋషిలింగాలు ఉంటాయి. 27 ఇందులో అవి కావు, అటు సైడ్ అవి వచ్చేసి సహస్రనామాలు ఉంటాయి. ఇది విశ్వామిత్ర మహర్షి దర్బారు. దీంట్లో 29 ఋషిలింగాలు ఉంటాయి. జమదగ్ని మహర్షి దర్బారు. ఇందులో కూడా 27 ఋషిలింగాలు ఉంటాయి. భృగు మహర్షి దర్బార్ ఇది. ఇందులో కూడా 27 ఋషిలింగాలు ఉంటాయి. కన్వ మహర్షి దర్బార్ అండి. ఇందులో 35 ఉంటాయి మొత్తం ఋషిలింగాలు. ఇది వేసి తీయకండి, అక్కడ ఇంకోటి చెప్తాను. అక్కడ లైట్ ఉంటాయి, తీసుకోండి. ఇందులో కనిపిస్తుంది. అత్రేయ మహర్షి దర్బార్. ఇది స్వయంభూ మను దర్బార్ అండి. బంగారు శివలింగానికి బ్యాక్ సైడ్ ఏరియా ఇది. బంగారు శివలింగం అందులో ఉంటుంది. సతీదేవి దర్బార్, పార్వతీదేవి. ఇందులో కూడా 27 ఉంటాయి శివలింగాలు. సాయిబాబా అమ్మవారిది ఉంటుంది. ఈ సాంబశివ దర్బారు. దీంట్లో కూడా 93 శివలింగాలు, 67 శ్రీచక్రాలు ఉంటాయి. రాధాకృష్ణమయ దర్బారు. 88 శివలింగాలు, 49 శ్రీచక్రాలు ఉంటాయండి. కృష్ణుడి, రాధాదేవిది, పాండురంగ స్వామిది, సాయిబాబా ఉంటుంది. ఇందులో ఎదురుగా వచ్చేసి పంచలోహాలతో చేసిన కామేశ్వర విగ్రహాలు. అందులో వచ్చేసి 43 శ్రీచక్రాలు ఉంటాయి. ఇది మొక్కు శివలింగం అని. ప్రదక్షిణ చేసుకునే మనకు కోరికలు కానీ బాధగా ఉంటే మొక్కుకొని. ఇది 7 అడుగుల మహారుద్రుడు అండి, పంచలోహాలతో చేసింది. ఇందులో శ్రీచక్రాలు 72 శ్రీచక్రాలు, 12 శివలింగాలు ఉంటాయి. ఎదురుగా వచ్చేసి 17 అడుగుల శివలింగం అండి. మన సాయి మొత్తం 232 శివలింగాలు ఉంటాయి అందులో. అంటే మన పూజ టైంలో తీశారు మేడం, ఇంకా మళ్ళీ పెట్టలేదు. ఇంకా ఇది ఉపాస మహారాజ్ దర్బార్. ఉపాసనీయ మహారాజ్. ఇది వచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగాలండి. ఎదురుగా వచ్చేసి అన్ని దేవుళ్ళ విగ్రహాలు, శివలింగాలు ఉంటాయి ఆలయంలో. కడుతుంది వచ్చి మధ్యలో శివుని గుడి, సాయిబాబాది, అమ్మవారిది కట్టేది. అప్పుడు ఉండే తీసేసి ఉండట. ఇది వచ్చేసి మహారుద్రుడు అండి, శాంకరీదేవి.
ఇవన్నీ బాబాలే ఉంటాయండి. ఆ శ్రీచక్రాలు కూడా మన విజయదశమి ప్రతిష్ఠించాయండి అవి. ఎన్ని ఎకరాస్ అండి ఇది? 170. 117 170 170. అంటే ఇంకా ఎంత కొంచెం ప్లేస్ ఉంది. ఇవి మొన్న పెట్టినాయి. ఇది మేరు ప్రస్థాన శ్రీచక్రం, ఆకాశ ప్రస్థాన శ్రీచక్రం, భూప్రస్థాన శ్రీచక్రం. రేపటి బండి కాదు.